ఈరోజు పాలమూరు రంగారెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిగా తెలంగాణ మూమెంట్ నడుస్తుంది. అప్పుడు కూడా తెలంగాణ అప్పుడున్నటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకే నీళ్లు లేవనే అనేక అభ్యంతరాలు వచ్చినాయి. నెట్టెంపాడుకు కూడా 60,000 ఎకరాల కంటే ఎక్కువ ఇయ్యమన్నారు అనుమతి. 2 లక్షల ఎకరాలకు ఇచ్చి తీరాల్సిందని 2 లక్షల ఎకరాలకు చేయించడం అన్నాడు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి కూడా జీవో ఇవ్వడానికి ఎంతోమంది దానికి వెనక వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రితో పట్టుబట్టి నేను ఆ జీవోని విడుదల చేయించిన. మరి ఈరోజు అసలు దానికోసం శ్రమపడ్డ వాళ్ళు ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? జిల్లాలో చిట్టం నర్సిరెడ్డి అనేటటువంటి ఒక జిల్లాలో అనేక అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తి గురించి వీళ్ళకి ఎవరికి ఈరోజు గుర్తులేదా? జిల్లా రాజకీయాలు అసలు రేవంత్ రెడ్డి గారికి గుర్తున్నాయా? కేవలం బంధుప్రీతి బంధు ప్రేమతో ఈరోజు పాలమూరు రంగారెడ్డికి వారి పేరు పెట్టుకుంటున్నారా? మరి మెట్రో చెప్పిన ఇంతకుముందు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన గతంలో, మెట్రో తెచ్చింది జయపాల్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే మెట్రోకు జయపాల్ రెడ్డి గారు పేరు పెడతామన్నారు. పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి పెట్టడం సమంజసం కాదు, సమంజసం కాదు. చిట్టెం నర్సిరెడ్డి పేరు పెడితే మీకు ఓకేనా? అది వాళ్ళకు ఉండాలా, వాళ్ళకి ఎవరి పేరు పెట్టాలా, ఎవరి పేరు పెట్టాలనేది వాళ్ళకు ఉండాలా. ఆ సంఘటన జరిగినప్పుడు నారాయణపేటలో 2005 15 ఆగస్టు నాడు మా ఫాదర్ని అక్కడనే నక్సలైట్లు కాల్చి కుప్పగూల్చిండ్రు. మా తమ్ముడిని అట్లే కారులో ఉన్న వ్యక్తిని కారులోనే షూట్ చేసిండ్రు. కారులోనే వాడు కుప్పగూలిపోయిండు. మా తండ్రి శిలాఫలకం వేస్తూ అక్కడనే కుప్పగూలిపోయిండు. వారితో పాటు వాళ్ళ గవర్నమెంట్లు, వాళ్ళ డ్రైవర్లు, అనేక మంది సామాన్య ప్రజలు, అంతమంది చనిపోయినటువంటి సంఘటన వీళ్ళకి గుర్తులేదా వీళ్ళకు?